తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ కవితను తీరు పట్ల పరోక్షంగా చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేసేందుకు పక్కా ప్లాన్తో ఉన్నారని, అందులో భాగంగానే చాలా మందితో కావాలని మాట్లాడిస్తున్నారని దాసోజు శ్రవణ్ ఆరోపించారు. మనం మాట్లాడే మాటలు ఎవరికి మేలు చేస్తున్నాయో ఒక్కసారి ఆలోచించుకోవాలని ఆయన హితవు పలికారు. కేసీఆర్ పైన కానీ బీఆర్ఎస్ పార్టీ పైన కానీ విమర్శలు చేసే ముందు ప్రతి ఒక్కరూ ఆత్మవిమర్శ చేసుకోవాలని, మన మాటలు రేవంత్ రెడ్డికి లాభం చేకూర్చేలా ఉండకూడదని ఆయన హెచ్చరించారు. మన మాటలు దురదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడం కోసం, బీఆర్ఎస్ పార్టీని రకరకాలైన రీతిలో ఇబ్బంది గురి చేయడం కోసం ఇలా నానా రకాలైన ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలామందిని చాలా రకాలుగా ఆయన దుర్వినియోగం చేసుకునే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరైనా ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడేటప్పుడు మన మాటలు రేవంత్ రెడ్డి గారికి లాభం అవుతున్నాయా, ప్రజలకు ఏమైనా లాభం అవుతుందా, నిజంగానే సూర్యుడి మీద ఉమ్మేసినట్టుగా బీఆర్ఎస్ పార్టీని అంటే అవుతుందా అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాను. సార్, ఇప్పుడు నీతి జరిగిందా జరగలేదా అంటే విచారణ వేసుకోమనండి. ఎవరు వద్దంటున్నారు? ఇప్పుడు వారు చెప్తే విచారణ వేస్తే వేయించుకోమనండి. అన్నిటికంటే ఫస్ట్ డిమాండ్ ఏం అడగాలంటే అమరవీరుల స్తూపం రేవంత్ రెడ్డి ఎందుకు ఓపెన్ చేస్తలేడు? ఎందుకు అంబేద్కర్ విగ్రహాన్ని అవమానిస్తున్నాడు? అవినీతి జరిగితే లెట్ ఇట్ కమ్ అవుట్, ట్రూత్ రానియండి, బయటికి రానియండి. ఎవడొద్దంటున్నాడు? మీరు ఘోష్ కమిటీ వేయలేదా? ఏంటి అట్లే ఏరి, ఎవడొద్దంటున్నాడు? ఏపీరి, రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఏపీరి. బట్ ద డిమాండ్ టుడే షుడ్ బి, ఆ అంబేద్కర్ విగ్రహాన్ని ఎందుకు విస్మరణకు గురి చేస్తూ ఉన్నారు? దాన్ని ఓపెన్ చేయించమని చెప్పండి. అమరవీరుల స్తూపాన్ని ఓపెన్ చేయించమని చెప్పండి. కుట్రతోటి కుతంత్రంతో తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చిండు, దానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయమని చెప్పండి. ఎందుకు అనవసరంగా ఇవాళ పాపం కేసీఆర్ గారు దురదృష్టం